హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న గార్డ్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సుశాంత్ని చూపిస్తారు. సుశాంత్ మెల్బోర్న్లో ఒక సెక్యూరిటీ గార్డ్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి సుశాంత్ ప్రస్తుతం అదే మెల్బోర్న్లోని ఒక రీసెర్చ్ ల్యాబ్కి నైట్ షిఫ్ట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. సుశాంత్ తన డ్యూటీ విషయంలో సిన్సియర్ అండ్ చాలా స్ట్రిక్ట్. రాత్రి సమయంలో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తూ ఎంత రాత్రి అయినా సరే ఎలాంటి రిస్క్ అయినా చేసి మరీ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజులాగే ఒక రోజు సుశాంత్ రాత్రి డ్యూటీకి వెళ్తాడు. అలా కాసేపటికే కంట్రోల్ రూమ్ నుండి అంతా గమనిస్తున్న తన బాస్ వాకీటాకీ ద్వారా సుశాంత్తో, నువ్వు డ్యూటీ చేసే ప్లేస్కి పక్కనే ఉన్న పాడుబడి క్లోజ్ చేసిన ల్యాబొరేటరీ ఉంది కదా, అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ల్యాబొరేటరీ మొత్తం చెక్ చేసిరా అని చెప్పడంతో అది విన్న సుశాంత్ వెంటనే ఆ క్లోజ్ చేసిన ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్తాడు. నిజానికి ఈ ల్యాబొరేటరీ కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాల నుండి క్లోజ్ చేసి ఉంటారు. అందుకే పూర్తిగా పాడుబడిపోయి ఉంటుంది. అందుకే అక్కడికి దగ్గరలో ఉండే వీధి రౌడీల గ్యాంగ్స్ డ్రగ్స్ తీసుకోవడానికి ఆ ప్లేస్కి తరచుగా వస్తూ ఉంటారు. ఇంకా సుశాంత్ అలా ల్యాబొరేటరీలోకి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఏదో ఒక కంటికి కనిపించని అదృశ్య శక్తి సుశాంత్ని గమనిస్తూ తననే ఫాలో అవుతున్నట్లు చూపిస్తారు. అయితే సుశాంత్కి అది కనబడదు. ఇంకా అలా సుశాంత్ ల్యాబొరేటరీలోని ఒక రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ కొంతమంది వ్యక్తులు ఒక అమ్మాయిని అక్కడికి తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి స్పృహ కోల్పోయేలా చేసి తనని అత్యాచారం చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అది చూసిన సుశాంత్ వారితో ఆ అమ్మాయిని వదిలేసి వారిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పగా దానికి వారు, నువ్వు జస్ట్ సెక్యూరిటీ గార్డ్వి, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. దాంతో సుశాంత్కి కోపం వచ్చి వారిపై అటాక్ చేసి వారందరినీ బాగా కొట్టడంతో వారు అక్కడ నుండి పారిపోతారు. ఇంకా తర్వాత సుశాంత్ స్పృహ లేకుండా పడిపోయిన అమ్మాయిని చెక్ చేయగా తను ఊపిరి తీసుకోలేకపోతుంది అని అర్థమయ్యి తనకి చాలాసేపు సిపిఆర్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఆ అమ్మాయి ఊపిరి తీసుకుని స్పృహ వస్తుంది. దాంతో సుశాంత్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అక్కడికి రప్పించి ట్రీట్మెంట్ కోసం ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపుతాడు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ సుశాంత్ని అక్కడ ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటారు. అలాగే సుశాంత్ చెప్పింది విన్న తర్వాత సుశాంత్తో ఫర్దర్గా ఏదైనా మళ్ళీ అవసరం ఉంటే నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి కెన్ అనే వ్యక్తిని చూపిస్తారు. తనకి ఇక్కడే ఒక ల్యాబొరేటరీ ఉంటుంది. అయితే ఒకరోజు కెన్ ల్యాబొరేటరీలో వర్క్ చేయడానికి సైంటిస్ట్ అనిత వస్తుంది. నిజానికి సైంటిస్ట్గా అనిత వర్క్ చేయబోయే మొదటి ల్యాబొరేటరీ ఇదే. ఈ విషయం కెన్కి అర్థమయ్యే అనితకి ఇప్పుడు తన ల్యాబొరేటరీలో వర్క్ చేయడం చాలా అవసరమని ఇది అడ్వాంటేజ్గా తీసుకుని అనితతో, నువ్వు చేసిన డిగ్రీ ఈ జాబ్ కోసం పర్ఫెక్ట్, ఆ బేసిస్ మీద నీకు నేను ఈ జాబ్ 100% ఇస్తాను, కానీ నువ్వు ఇక్కడ నాతో పాటు అప్పుడప్పుడు పని చేయాల్సి ఉంటుంది, నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోని అలా నాకు కోఆపరేట్ చేస్తే నీకు త్వరలోనే ప్రమోషన్ కూడా దక్కుతుంది అని చెప్తాడు. అది విన్న అనిత తను అలాంటి అమ్మాయిని కాదు అని ఈ జాబ్ వద్దు అనుకుంటుంది. కానీ తనకి ఇది మొదటి జాబ్, అందుకే ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా అనిత అబిలిటీ కెన్కి తెలుసు కాబట్టి తను చెప్పిన దానికి అనిత ఎలాంటి సమాధానం చెప్పకపోయినా సరే తనని జాబ్లో జాయిన్ చేసుకుంటాడు. ఇంకా ఇక్కడే మనకి శ్యామ్ అనే డాక్టర్ని చూపిస్తారు. ఒకరోజు శ్యామ్ సుశాంత్ కాపాడిన అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని సుశాంత్ని తన హాస్పిటల్కి పిలుస్తుంది. ఇంకా సుశాంత్ శ్యామ్ని మొదట చూడగానే తనకి బాగా నచ్చి తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా శ్యామ్ సుశాంత్ని ఆ అమ్మాయి గురించి అడిగి తెలుసుకుంటూ ఆ అమ్మాయి రిపోర్ట్స్ ప్రకారం స్ట్రోక్ ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి 20 నిమిషాల పాటు సిపిఆర్ చేసి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడావు. అంత కష్టపడి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడావు. నువ్వు ఒకవేళ అంతసేపు సిపిఆర్ చేయకపోయి ఉంటే ఆ అమ్మాయి చనిపోయి ఉండేది. అంత కష్టపడి సిపిఆర్ చేసి ఆ అమ్మాయిని కాపాడాలి అని నీకు ఎందుకు అనిపించింది అని అడగ్గా దానికి సుశాంత్, నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయాడు, తర్వాత ఒక యాక్సిడెంట్లో అమ్మ కూడా చనిపోయింది, ఈ లోకంలో నాకంటూ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేని అనాథని, అలాంటి ఒంటరి జీవితం ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు, తమకి సంబంధించిన ఒకరు చనిపోయి తమకి దూరమైతే ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని అలా చూస్తూ వదిలేయలేకపోయాను, తను బతికేదాకా సిపిఆర్ చేసి కాపాడాను అని చెప్తాడు. ఇంకా అదంతా విన్న శ్యామ్ సుశాంత్ స్టోరీ విని ఫీల్ అవుతుంది. ఇంకా అలాగే సుశాంత్ మంచి మనసు నచ్చి శ్యామ్ కూడా సుశాంత్ని ఇష్టపడుతుంది. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అలా ఆ రోజు నుండి ఇద్దరు కలుస్తూ మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే మరో పక్క అనిత లేట్ నైట్ అయినా సరే ల్యాబొరేటరీలోని తన క్యాబిన్లో ఒంటరిగా వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే సడన్గా ఆ క్యాబిన్ కింద
కింద ఉన్న బేస్మెంట్ నుండి కొన్ని సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. అనిత ఆ సౌండ్స్ క్లియర్గా వినగా బేస్మెంట్లో ఎవరో ఉన్నట్లు ఆ బేస్మెంట్ నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ సౌండ్స్ చేస్తున్నట్లు అనిపించి అనిత కొంచెం భయపడుతూనే ఆ బేస్మెంట్లో ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ రూమ్కి లాక్ వేసి క్లోజ్ చేసి ఉంటారు. లాక్ చేసిన రూమ్ నుండి ఎందుకు ఇలాంటి సౌండ్స్ వినిపిస్తున్నాయని ఆ రూమ్ డోర్కి దగ్గరగా వెళ్ళి మళ్ళీ సౌండ్స్ వినిపిస్తాయని వెయిట్ చేయగా అప్పుడే ఆ రూమ్ నుండి ఒక భయంకరమైన ఆకారం గల చెయ్యి అనితని పట్టుకోవాలని చూసినట్లు అనిపించి అనిత ఫుల్గా భయపడిపోయి వేగంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడే డ్యూటీ చేస్తున్న సుశాంత్ అనిత ఫుల్గా భయపడుతూ వెళ్ళడం చూసి ఏమీ అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క సుశాంత్ అండ్ శ్యామ్ మరింత క్లోజ్ అయ్యి ఒకరికొకరు తమ ప్రేమ విషయం చెప్పుకుంటారు. అలాగే పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు శ్యామ్ సుశాంత్ని తన పేరెంట్స్కి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యి అదే విషయం సుశాంత్కి చెప్పి అలాగే మా నాన్న నా మీద కోపంగా ఉన్నాడు, ఇప్పటికీ నాతో మాట్లాడడం లేదు, కారణం ఏంటంటే నేను ఒకప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకునేదానిని, కానీ తర్వాత అది తప్పు అని తెలిసి డ్రగ్స్ తీసుకోవడం పూర్తిగా మానేశాను, కానీ మా నాన్న అప్పటి నుండి నాతో మాట్లాడడమే మానేశాడు, అందుకే ఈరోజు ఇదే విషయం గురించి మా నాన్నకి నువ్వే చెప్పాలి అని చెప్తుంది. అది విన్న సుశాంత్ నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా అంటాడు. అలా ఇద్దరు శ్యామ్ ఇంటికి వెళ్తారు. శ్యామ్ సుశాంత్ని తన పేరెంట్స్కి పరిచయం చేస్తుంది. ఇంకా సుశాంత్ శ్యామ్ పేరెంట్స్కి కూడా బాగా నచ్చేస్తాడు. ఇంకా తర్వాత సుశాంత్ శ్యామ్ ఫాదర్తో మాట్లాడుతూ చూడండి అంకుల్, శ్యామ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, కానీ మీరు ఇప్పటికీ కూడా ఇంకా తన మీద కోపంతో తనతో మాట్లాడడం మానేశారు, మీరు తనతో మాట్లాడడం లేదు అని శ్యామ్ ప్రతిరోజు బాధపడుతూనే ఉంటుంది, ప్లీజ్ ఇప్పటికైనా తనని క్షమించి తనతో మాట్లాడండి అని చెప్తాడు. ఇంకా అదంతా విన్న శ్యామ్ ఫాదర్ కూడా రియలైజ్ అయ్యి శ్యామ్ మీద ఉన్న కోపం మొత్తం తీసేసి శ్యామ్తో మాట్లాడతాడు. దాంతో శ్యామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇదంతా సుశాంత్ వల్లే అని తనకి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే ల్యాబొరేటరీలో అనిత రీనా అనే మరో సైంటిస్ట్తో కలిసి పనిచేస్తూ ఉంటుంది. అయితే అనిత తన ఫోన్కి మెసేజ్ వచ్చిన ప్రతిసారి మెసేజ్ చూసి నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వటం రీనా చూసి ఏంటి అనిత మెసేజ్ మళ్ళీ ఆ అన్నోన్ పర్సన్ నుండేనా అని అడగ్గా దానికి అనిత నవ్వుతూ అవును అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి అనిత ఫోన్కి ప్రతిరోజు ఒక అన్నోన్ వ్యక్తి లవ్ మెసేజెస్ పంపుతూ ఉంటాడు. ఆ మెసేజెస్ చూసిన అనితకి తనకి ఆ మెసేజ్ పంపే వ్యక్తి తనని ప్రేమిస్తున్నాడు అని, అలాగే ఆ మెసేజెస్ కూడా చాలా బాగుండడంతో మెసేజెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఒకరోజు అదే ల్యాబొరేటరీలో క్లీనింగ్ వర్క్ చేసే సాకేత్ అనితని దూరం నుండి గమనిస్తూ ఉండడం అనిత గమనించి తనకి డైలీ మెసేజెస్ పంపుతుంది తనే అని అర్థమయ్యి తన దగ్గరికి వెళ్ళి నాకు మెసేజెస్ పంపుతుంది నువ్వే కదా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడగ్గా దానికి సాకేత్ మొదట కొంచెం భయపడతాడు, కానీ తర్వాత అవును అని తల ఊపుతాడు. నిజానికి సాకేత్ మాట్లాడలేడు. ఇంకా సాకేత్ కూడా అనితకి నచ్చడంతో అలా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఒక రోజు రాత్రి సుశాంత్ డ్యూటీకి వెళ్తూ ఉండగా అప్పుడే తన దగ్గరికి శ్యామ్ వచ్చి ఈ రోజు తను ఫ్రీగా ఉన్నాను అని, అందుకే సుశాంత్కి కంపెనీగా తనతో పాటు వస్తా అని చెప్పడంతో సుశాంత్ శ్యామ్ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇంకా అప్పుడే సుశాంత్తో తన బాస్ ఈ రోజు కూడా ఆ క్లోజ్ చేసిన ల్యాబొరేటరీ దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే అక్కడికి వెళ్ళి చెక్ చేయమని చెప్పడంతో సుశాంత్ శ్యామ్ని తీసుకుని ఆ క్లోజ్ చేసిన ల్యాబొరేటరీ లోపలికి వెళ్ళి అలా సుశాంత్ అండ్ శ్యామ్ అలా ల్యాబొరేటరీ మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు. అయితే వారికి అక్కడ వారి ఇద్దరితో పాటు ఎవరో ఉన్నట్లు తమని గమనిస్తూ ఫాలో అవుతున్నట్లు అనిపించి ఇద్దరు కొంచెం టెన్షన్ పడతారు. ఇంకా అలా శ్యామ్ చెక్ చేసుకుంటూ ఒక రూమ్లోకి వెళ్ళగా అక్కడే శ్యామ్కి ఒక లాకెట్ కనిపిస్తుంది. దాన్ని చూసిన శ్యామ్కి అది చాలా బ్యూటిఫుల్గా కనిపించి దాన్ని తీసుకుని మెడలో వేసుకుంటుంది. ఇంకేముంది అక్కడే ఉన్న అదృశ్య శక్తి ఆ రూమ్ డోర్స్ క్లోజ్ అయ్యేలా చేయడంతో శ్యామ్ ఫుల్గా భయపడిపోయి ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేయాలని ఎంత ట్రై చేసినా సరే ఆ రూమ్ డోర్స్ ఓపెన్ అవ్వదు. దాంతో శ్యామ్ గట్టిగా కేకలు వేస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడే ఉన్న ఆత్మ శ్యామ్ బాడీలోకి ప్రవేశించి శ్యామ్ స్లో కోల్పోయి పడిపోతుంది. ఇంకా శ్యామ్ అరుపులు విన్న సుశాంత్ అక్కడికి వచ్చి స్లో కోల్పోయి పడిపోయిన శ్యామ్ని చూసి షాక్ అయ్యి వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాడు. డాక్టర్ శ్యామ్కి ట్రీట్మెంట్ చేసి సుశాంత్తో తను సేఫ్ అని చెప్తాడు. అయితే సుశాంత్కి శ్యామ్ ఎందుకు స్లో కోల్పోయిందో అర్థం కాక వెంటనే తన బాస్ దగ్గరికి వెళ్ళగా సుశాంత్ బాస్ తనతో మీరు ల్యాబొరేటరీలోని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళడం చూసి మిమ్మల్ని ఆ రూమ్లోకి వెళ్లకుండా ఆపాలి అని నీకు చాలాసార్లు వాకీ టాకీ ద్వారా కనెక్ట్ అవ్వాలని చూసా, కానీ నీ నుండి ఎలాంటి రిప్లై రాలేదు, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, ఆ ప్లేస్ అంతా సేఫ్ కాదు, అది ఒక మిస్టీరియస్ ప్లేస్ అంటాడు. అది విన్న సుశాంత్ షాక్ అయ్యి సార్ అక్కడ భయపడాల్సినంతగా ఏముంది అసలు క్లియర్గా చెప్పండి అని అడగ్గా దానికి తన బాస్ 2 సంవత్సరాల క్రితం ఆ ల్యాబొరేటరీని యూజ్ చేసేవారు, అదే ల్యాబొరేటరీలో అనిత అనే ఒక అమ్మాయి పనిచేసేది. అయితే ఒక రోజు రాత్రి సడన్గా అమ్మాయి ఆ ల్యాబొరేటరీ పై నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తను ఎందుకు చనిపోయిందో కారణం ఇప్పటిదాకా తెలియదు అని అంతా చెప్పి అలాగే సుశాంత్కి అనిత ఫోటో చూపిస్తాడు. అయితే అనిత ఫోటో చూసిన సుశాంత్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ అనిత
అనిత ఎవరో కాదు, సాకేత్తో రిలేషన్షిప్లో ఉన్న అదే అనిత. సుశాంత్ తన బాస్తో ఈ అనితని 2 సంవత్సరాల క్రితం నేను అదే ల్యాబొరేటరీలో చూశాను అని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే నిజానికి ఇప్పటిదాకా మనం అనిత గురించి చూసిన స్టోరీ అంతా 2 సంవత్సరాల క్రితం జరిగినది. ఇప్పటికీ అనిత చనిపోయి 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు సుశాంత్ని ల్యాబొరేటరీలో ఫాలో అయింది అనిత ఆత్మనే. ఇంకా అసలు అనితకి ఏం జరిగింది, అనిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్లో శామ్ తన మెడలో వేసుకున్న లాకెట్ ఎవరిదో కాదు అనితదే. అందుకే అనిత ఆత్మ శామ్ బాడీలోకి ప్రవేశించి ఉంటుంది. ఇంకా మళ్ళీ సుశాంత్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవగా డాక్టర్ సుశాంత్తో శామ్కి మరి కాసేపట్లో స్పృహ వస్తుంది, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పడంతో అది విన్న సుశాంత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా సుశాంత్ శామ్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లాలి అని శామ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే శామ్ విచిత్రంగా ప్రవర్తిస్తూ భయంకరంగా ఫేస్ పెట్టి సుశాంత్ వైపు చూస్తూ భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉంటుంది. శామ్ని అలా చూసిన సుశాంత్కి శామ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు. ఇంకా అలా భయపడుతూనే శామ్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తాడు. శామ్ని ఇంట్లోని ఒక రూమ్లో ఉంచి ఇంటి బయటికి వచ్చి శామ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సుశాంత్ ఫ్రెండ్ అయిన రవి రాగా సుశాంత్ రవికి అంతా చెప్పి నువ్వు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి రూమ్లో ఉన్న శామ్తో ఒకసారి మాట్లాడిరా అని చెప్తాడు. అది విన్న రవి శామ్తో మాట్లాడడానికి నాకేం భయం రా, నువ్వు అన్నీ ఊహించుకుంటున్నావని. అలా రవి శామ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఏంటి శామ్ ఎలా ఉన్నావు, అవును ఏంటి శామ్ సుశాంత్ని భయపెడుతున్నావంట, పాపం సుశాంత్ నీతో మాట్లాడడానికి భయపడుతున్నాడు, ఇంకా తనని ఏడిపించింది చాలు, తనతో మాట్లాడు శామ్ అనగా అదంతా విన్న శామ్ వెనక్కి తిరిగి రవిని చూస్తుంది. తనని చూసిన రవి ఫుల్గా భయపడిపోతాడు. ఎందుకంటే శామ్ బాడీలోని అనిత ఆత్మ భయంకరమైన ఫేస్తో తనని భయపెడుతుంది. దాంతో రవికి కూడా శామ్ బాడీలో ఆత్మ ఉందని అర్థమయ్యి అక్కడ నుండి పారిపోయి సుశాంత్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్పింది నిజమేరా, శామ్కి దయ్యం పట్టింది అని చెప్పి ఇద్దరు ఫుల్గా భయపడిపోతారు. దాంతో సుశాంత్ రవిని కూల్ చేసి శామ్ని ఈ ప్రాబ్లం నుండి ఎలాగైనా కాపాడాలరా, తనని ఇలాంటి సిచ్యుయేషన్లో చూడలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన సుశాంత్ తన బాస్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన అనిత గురించి మరికొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాడు. అప్పుడే సుశాంత్కి అనితతో పాటు రీనా అనే అమ్మాయి కూడా అదే ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఉండేదని తెలియడంతో రీనాని కలిస్తే అసలు అనిత విషయంలో ఏం జరిగిందో, తను ఎందుకు సూసైడ్ చేసుకుందో మొత్తం తెలుస్తుంది అనుకుంటాడు. ఇంకప్పుడే సుశాంత్ అనిత మెడలోని అదే లాకెట్ ఇప్పుడు శామ్ మెడలో ఉండడం చూసి శామ్ బాడీలోకి ఆవహించింది పక్కాగా అనిత ఆత్మనే అయి ఉంటుంది అని క్లారిటీ వస్తుంది. ఇంకా రేపు ఉదయాన్నే వెళ్ళి రీనాని కలవాలి అని అలా సుశాంత్ ఇంటికి రాగా ఇంకా అప్పటికే రవి శామ్ బాడీలోని ఆత్మని బయటికి పంపించేందుకు తనకి తెలిసిన ఆత్మలను విడిపించే 3 వ్యక్తులను తీసుకొని వచ్చి ఉంటాడు. వారిని చూసిన సుశాంత్ మొదట వద్దు అంటాడు, కానీ శామ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఓకే చెప్పడంతో అలా 3 శామ్ రూమ్లోకి వెళ్ళగా అనిత ఆత్మ వారిని ఫుల్గా భయపెట్టడంతో వారు అక్కడ నుండి పారిపోతారు. దాంతో అంతా చూస్తున్న సుశాంత్ అండ్ రవికి ఏం చేయాలో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సుశాంత్ వెళ్ళి రీనాని కలిసి అనిత గురించి అడగ్గా దానికి రీనా అనిత చాలా మంచి అమ్మాయి, అందరితో కూల్గా మాట్లాడేది, తను ఎప్పుడు సంతోషంగానే ఉండేది, కానీ సడన్గా ఇలా సూసైడ్ ఎందుకు చేసుకుందో ఇప్పటికి కూడా నాకు అర్థం కావటం లేదు, నాకెందుకో అనిత మరణం వెనుక మరేదో సీక్రెట్ ఉంది అని అనిపిస్తుంది, పోలీసులు కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా సూసైడ్ అని కేసు క్లోజ్ చేశారని చెప్తుంది. అదంతా విన్న సుశాంత్ అనిత ఎవరితో అయినా క్లోజ్గా ఉండేదా, తను ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉందా అని అడగ్గా దానికి రీనా అనిత సాకేత్తో రిలేషన్షిప్లో ఉండేది, సాకేత్ కూడా అదే ల్యాబొరేటరీలోనే పనిచేస్తూ ఉండేవాడు, ఇంకా అంతకు మించి నాకు ఏమీ తెలియదు అని చెప్తుంది. ఇంకా అదే టైంకే సుశాంత్కి శామ్ ఫాదర్ ఫోన్ చేసి నేను నిన్ను శామ్ని చూడడానికి మీ ఇంటికి వస్తున్నా, ఆన్ ది వే అని చెప్తాడు. అది విన్న సుశాంత్ షాక్ అయ్యే శామ్ని పరిస్థితుల్లో తను చూస్తే ప్రాబ్లం అవుతుందని, అదీకాక శామ్ బాడీలోని ఆత్మ శామ్ ఫాదర్పై అటాక్ చేస్తుందేమో అని, అలా జరగకూడదు అని వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళి శామ్ ఫాదర్ శామ్ రూమ్లోకి వెళ్లకుండా ఆపి అంకుల్ శామ్ ఇప్పుడు నిద్రపోతుంది, తను కొంచెం ఫీవర్గా ఉంటే మెడిసిన్స్ వేసుకుని నిద్రపోతుంది అని చెప్పడంతో అది విన్న శామ్ ఫాదర్ ఈ పరిస్థితుల్లో శామ్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మళ్ళీ కలిసి మాట్లాడతానులే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో సుశాంత్ అమ్మయ్య అనుకుని కూల్ అవుతాడు. ఇంకా అలా కాసేపటికే శామ్ బాడీలోని అనిత ఆత్మ వారి ముందుకి రాగా తనని చూసిన సుశాంత్ అండ్ రవి మొదట ఫుల్గా భయపడిపోతారు. కానీ సుశాంత్ అసలు అనిత ఆత్మ ఎందుకు శామ్ బాడీలోకి ఆవహించిందో, తను ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలి అని అదే విషయం అనిత ఆత్మని అడగ్గా అది విన్న అనిత ఆత్మ అక్కడి గోడపై రివెంజ్ అని రాసి నా ప్రతీకారం తీరేదాకా నేను శామ్ బాడీలో నుండి బయటికి వెళ్ళను అని చెప్తుంది. అదంతా చూసిన సుశాంత్కి అసలు అనితకి ఏం జరిగిందో, తను ఎవరి మీద ప్రతీకారం
ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి అనిత గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే అనిత బాయ్ ఫ్రెండ్ అయిన సాకేత్ని కలిస్తే మొత్తం తెలుస్తుంది అని అలా సాకేత్ డీటెయిల్స్ తెలుసుకుని తన అడ్రస్కి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే సాకేత్ కూడా 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు అని తెలిసి సుశాంత్ షాక్ అవుతాడు. ఇప్పుడు అనిత జీవితంలో జరిగిన నిజాలు ఎలా తెలుసుకోవాలని ఆలోచనలో పడతాడు. అదే టైంకే రీనా సుశాంత్కి ఫోన్ చేసి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఒకరోజు అనిత అండ్ సాకేత్ కలిసి మాల్కి వెళ్ళగా దూరం నుండి వారిని అదే ల్యాబొరేటరీలో వర్క్ చేసే ప్రకాష్ వారినే ఫాలో అవుతున్నట్లు అనిపించింది. కన్ఫర్మ్గా అనిత చావుకి తనే కారణమని చెప్పలేను కానీ కొంచెం డౌట్ ఉంది అని చెప్పడంతో అది విన్న సుశాంత్ ప్రకాష్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యి సుశాంత్ ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి ప్లాన్ ప్రకారం ప్రకాష్ రూమ్ డోర్ తన కార్డుతో ఓపెన్ అవ్వకుండా చేస్తాడు. అలా కాసేపటికే ప్రకాష్ అక్కడికి వచ్చి తన కార్డుతో తన రూమ్ డోర్ ఓపెన్ చేయాలి అని చూడగా అది ఓపెన్ అవ్వకపోవడంతో అక్కడే ఉన్న సుశాంత్ దగ్గరికి వచ్చి తన కార్డుతో రూమ్ డోర్ ఓపెన్ కావట్లేదు అని తన కార్డు ఎక్స్పైరీ అయ్యిందేమో చెక్ చేయమని చెప్పగా సుశాంత్ ప్రకాష్ కార్డుని తీసుకుని ప్రకాష్ చూడకుండా ఆ కార్డులో ఒక ట్రాకింగ్ డివైస్ అమర్చి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వర్క్ చేస్తుంది అని కార్డుని మళ్ళీ ప్రకాష్కి ఇచ్చి ఆ రోజు నుండి ప్రకాష్ ఎక్కడికి వెళ్ళినా సరే తనని ట్రాకింగ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా సుశాంత్ ఇంటికి వచ్చి శ్యామ్ బాడీలో ఉన్న అనిత ఆత్మకి ప్రకాష్ ఫోటో చూపించి తను నీకు తెలుసా అని అడగ్గా ప్రకాష్ ఫోటో చూడగానే అనిత ఆత్మ కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడే వెళ్ళి ప్రకాష్ని చంపేయాలి అనుకుంటుంది. అది గమనించిన సుశాంత్ తనతో నేను ప్రకాష్ మీద నిఘా ఉంచాను, తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు, తనని నీ దగ్గరికి తీసుకుని వచ్చే బాధ్యత నాది, అయితే నేను అలా చెయ్యాలి అంటే నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి, నీ ప్రతీకారం పూర్తయ్యాక నువ్వు శ్యామ్ బాడీని విడిచి వెళ్ళిపోవాలని చెప్పగా దానికి అనితాత్మ కూడా ఓకే అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. అప్పుడే సుశాంత్ తనతో నేను ప్రకాష్ ఐడి కార్డులో ట్రాకింగ్ డివైస్ పెట్టాను, తన లొకేషన్ కనుక్కొని చెప్తాను అని చెప్పి అలా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రాగా అప్పటికే అక్కడ శ్యామ్ ఉండదు. నిజానికి ప్రకాష్ లొకేషన్ సుశాంత్ ఫోన్ ద్వారా కనుక్కున్న అనితాత్మ వెంటనే ప్రకాష్ దగ్గరికి వెళ్ళి తనతో క్లోజ్గా మాట్లాడుతుంది. ఇంకా శ్యామ్ బాడీలో ఉంది అనితాత్మ అని తెలియని ప్రకాష్ తనకి క్లోజ్ అయ్యి ఈ రోజు రాత్రికి ఎంజాయ్ చేద్దామని చెప్పి శ్యామ్ని కూడా తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంకా అప్పటికే ప్రకాష్ కెన్కి కూడా ఫోన్ చేసి ఈ రాత్రి ఎంజాయ్ చేయడానికి సూపర్ ఫిగర్ దొరికింది, నా ఇంటికి వచ్చి అని చెప్పి ఉంటాడు. దాంతో కెన్ కూడా ప్రకాష్ ఇంటికి బయలుదేరతాడు. మరోపక్క శ్యామ్ బాడీలోని అనితాత్మ ప్రకాష్కి కనిపించడంతో ప్రకాష్ ఫుల్గా భయపడిపోయి నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, నన్ను చంపకు అని రిక్వెస్ట్ చేసినా సరే అనితాత్మ ప్రకాష్ని దారుణంగా చంపేస్తుంది. ఇంకా కెన్ కూడా అక్కడికి వస్తున్నాడు అని అనితకి తెలియదు కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కెన్ శ్యామ్ ఆ ఇంట్లో నుండి వెళ్ళడం చూసి శ్యామ్ ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుంది అని అలా ప్రకాష్ ఇంట్లోకి వెళ్ళి ప్రకాష్ డెడ్ బాడీ చూసి షాక్ అయ్యి ఫుల్గా భయపడి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా కాసేపటికే ప్రకాష్ని అడిగి నిజాలు తెలుసుకోవాలి అని సుశాంత్ అక్కడికి వచ్చి ప్రకాష్ డెడ్ బాడీని చూసి షాక్ అయ్యి ఇది పక్కగా శ్యామ్ బాడీలో ఉన్న అనితాత్మనే చేసి ఉంటుందని వెంటనే ఇంటికి వెళ్ళి అనితాత్మని నువ్వు అసలు ప్రకాష్ని ఎందుకు చంపేశావు, అంత కోపం ఎందుకు, అసలు నీ లైఫ్లో ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా అనితాత్మ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నాకు ల్యాబొరేటరీ బేస్మెంట్ నుండి అప్పుడప్పుడు ఆడవారు ఏడుస్తూ తమని వదిలేయమని అరుస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉండేవి, అందుకే ఒకసారి సాకేత్కి అదే విషయం చెప్పి ఇద్దరం కలిసి ఆ బేస్మెంట్ రూమ్ డోర్స్ ఓపెన్ చేసి అందులో చూడగా మనుషుల అస్థి పంజరాలు కనిపిస్తాయి. వాటిని చూసిన అనిత అండ్ సాకేత్ షాక్ అయ్యి ఈ బేస్మెంట్లో ఏదో తప్పు జరుగుతుందని అర్థమయ్యి నిజమేంటో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతారు. అలా అనిత చాలా కష్టపడి నిజాలు తెలుసుకోగా ఆ ల్యాబొరేటరీలో పనిచేయడానికి వచ్చే అమ్మాయిలను కెన్ అండ్ ప్రకాష్ కలిసి వారితో ఇంటిమేట్ అయ్యేలా ఒప్పించేవారు. అలా తమ కోరిక తీర్చడానికి ఒప్పుకోని అమ్మాయిల్ని బలవంతంగా రూమ్లోకి తీసుకుని వెళ్ళి అనుభవించి తర్వాత చంపి ఆ బేస్మెంట్లోని రూమ్లోనే ఆ అమ్మాయిల శవాలు ఉంచేవారు. అలా ఆ రూమ్లో ఉన్న అస్థిపంజరాలు ఇప్పటిదాకా వారు చంపిన అమ్మాయిలవే అని తెలుస్తుంది. అనిత అదంతా వీడియోస్ తీసి ఎవిడెన్స్లన్నీ పెన్ డ్రైవ్లో పెట్టి అది సాకేత్కి ఇచ్చి రేపు అది పోలీసులకి ఇచ్చి నిజాలు అందరికీ తెలిసేలా చేసి వారికి శిక్ష పడేలా చేయమని చెప్తుంది. అయితే ఈ విషయం కాస్త ప్రకాష్కి తెలిసిపోతుంది. దాంతో కెన్ అండ్ ప్రకాష్ కలిసి అనిత ముందే సాకేత్ని చంపి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని తర్వాత అనితతో బలవంతంగా ఇంటిమేట్ అయ్యి తర్వాత తనని కూడా చంపేసి తన డెడ్ బాడీని పై ఫ్లోర్ నుండి కింద పడేసి సూసైడ్లా క్రియేట్ చేసి పోలీసులకు డబ్బు ఇచ్చి కేసు క్లోజ్ అయ్యేలా చేసి ఉంటారు. అలా అనిత ఆత్మ జరిగిందంతా చెప్పి ఎంతోమంది అమ్మాయిల చావులకి కారణమై అన్యాయంగా నన్ను సాకేత్ని చంపినా ఇద్దరిని చంపాలి అనేదే నా ప్రతీకారం, అందుకే ప్రకాష్ని చంపేశాను, ఇంకా మిగిలింది కెన్ అని చెప్తుంది. అదంతా విన్న సుశాంత్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. అనిత ఆత్మతో ఇంతమంది చావులకి కారణమైన ఆ కెన్ని చంపడంలో నీకు నేను హెల్ప్ చేస్తాను, చనిపోయిన మీ అందరి ఆత్మలకి శాంతి కలిగేలా చేస్తా అంటాడు. అయితే ఇప్పుడు అనిత ఆత్మ శ్యామ్ బాడీలో ఉండి ప్రకాష్ని చంపేసింది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు చెక్ చేస్తే ఈ కేసు శ్యామ్ మీదకి వస్తుంది అని, శ్యామ్ లైఫ్ నాశనం అవుతుంది అని ఆలోచించి
అదే విషయం అనిత ఆత్మకి చెప్పగా అదంతా విన్న అనిత ఆత్మ దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది. కెన్ అండ్ ప్రకాష్ ఇప్పటిదాకా పాడు చేసిన అమ్మాయిల వీడియోస్ వారిని పాడు చేసేటప్పుడు కెన్ తన వీడియోస్ అన్ని రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోస్ అన్ని ఒక పెన్ డ్రైవ్లో పెట్టి కెన్ తన క్యాబిన్లోని తన సీక్రెట్ లాకర్లో భద్రపరిచాడు. నువ్వు ఎలాగైనా ఆ పెన్ డ్రైవ్ తీసుకుని పోలీసులకి ఆ ఫుటేజ్ చూపిస్తే పోలీసులకి వారి గురించి నిజం తెలిసి శామ్ని అరెస్ట్ చేయరు అని చెప్తుంది. ఇంకా అదంతా విన్న సుశాంత్ ప్లాన్ ప్రకారం కెన్ ఫింగర్ ప్రింట్స్ సంపాదించి అలా కెన్ క్యాబిన్లోకి వెళ్ళి లాకర్ ఓపెన్ చేయడానికి కెన్ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి ఆ వీడియోస్ ఉన్న పెన్ డ్రైవ్ సంపాదిస్తాడు. మరో పక్క కెన్ వచ్చి శామ్ని కలిసి అసలు నువ్వు ఎవరు, ప్రకాష్ని ఎందుకు చంపేశావు, నిజం చెప్పు లేదంటే నిన్ను కూడా చంపేస్తానని వార్నింగ్ ఇవ్వగా అదే టైంకే సుశాంత్ కెన్కి వీడియో కాల్ చేసి కెన్ ఇదిగో వీడియోస్ ఉన్న పెన్ డ్రైవ్ ఇప్పుడు నా దగ్గర ఉంది అంటాడు. అక్కడే సుశాంత్కి అనిత సంపాదించిన ఎవిడెన్స్లో ఉన్న పెన్ డ్రైవ్ కూడా దొరుకుతుంది. సుశాంత్ కెన్తో నువ్వు ఇప్పుడు వెంటనే శామ్ని వదిలేసి అర్జెంటుగా ల్యాబొరేటరీ దగ్గరికి రాకపోతే ఈ ఎవిడెన్స్లన్నీ పోలీసులకు పంపుతా అనడంతో అది విన్న కెన్ భయపడి తనతో పాటు తన మనుషులని ఇంకా శామ్ని కూడా తీసుకుని ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్తాడు. ఇంకా కెన్ మనుషులు మొదట సుశాంత్పై అటాక్ చేసి తన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు తీసుకోవాలని చూస్తారు. కానీ సుశాంత్ కెన్ మనుషులందరినీ ఉతికారేసి కెన్ని కూడా బాగా కొట్టి టెర్రస్ పైకి తీసుకెళ్తాడు. అప్పుడే శామ్ బాడీలోకి అనితాత్మ ఆవహించి కెన్ గొంతు పట్టుకుని నీలాంటి వారు బ్రతికి ఉండడానికి వీల్లేదు, నువ్వు నన్ను ఎలా అయితే చంపావో నిన్ను కూడా అలాగే చంపుతాను, నీ చావు ద్వారా నువ్వు చంపిన అమ్మాయిలందరి ఆత్మలకి శాంతి కలుగుతుంది అని చెప్పి టెర్రస్ పై నుండి కిందికి నెట్టడంతో కెన్ కింద పడి చనిపోతాడు. అది చూసిన అనిత ఆత్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సుశాంత్కి ఇచ్చిన మాట ప్రకారం తన ప్రతీకారం పూర్తి కాగానే శామ్ బాడీ నుండి అనిత ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. దాంతో శామ్ నార్మల్ అయ్యి సుశాంత్ని హగ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే సుశాంత్ బాడీలోకి ఆత్మ ప్రవేశించినట్లు చూపిస్తారు. అసలు సుశాంత్ బాడీలోకి ఆవహించిన ఆత్మ ఎవరిది, ఎందుకోసం సుశాంత్ బాడీలోకి ఆవహించిందో తెలియాలంటే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా మూవీ ఎండింగ్లో మనం సమస్య ఎండ్ అయ్యింది అనుకుంటాం కానీ ఇంకా పరిష్కారం కానీ మిస్టరీ చాలా ఉంటుంది అనే మాటతో మూవీ ఎండ్ అవుతుంది.